రాజకీయ కోణంలోనే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ. లండన్ పర్యటన విజయవంతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు సీఎం నేడు లేదా రేపు మీడియా ముందుకు. రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనుమతి నిరాకరణ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్కు వెళ్ళలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. రాజకీయ కారణాల రీత్యా నా అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్కు వెళ్ళలేకపోతున్న విదేశీ పర్యటన అంశంలో నాకు మద్దతుగా నిలిచిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నాను. హైదరాబాద్కు వస్తున్నా. అక్కడికి వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతా. గత 3 రోజులుగా పార్టీ నేతలు ప్రజల నుంచి లభించిన అద్భుతమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం లేదా మంగళవారం మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం అనుమతి నిరాకరణపై ఆయన స్పందించనున్నారు. లండన్లో మీట్ అండ్ గ్రీట్. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదివారం ఉదయం లండన్లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై చర్చించారు. తెలుగు సమాజం ప్రతినిధులతో సీఎం మంత్రి ఆత్మీయంగా ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసులు కూడా భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా బలంగా ప్రచారం చేస్తూ రాష్ట్రానికి మంచి రాయబారాలుగా నిలవాలని కోరారు. అమెరికా పర్యటన ఏదైతుందో అది కేవలం రాజకీయ కోణంలోనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో నేను అమెరికా పర్యటనకు పోతే తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తే అయితే తెలంగాణకు పెట్టుబడులు వస్తే తెలంగాణ అభివృద్ధి జరిగితే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి నా అమెరికా పర్యటన రాజకీయ కోణంలోనే రద్దు చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కూలంకుషంగా కూర్చొని మొత్తం సమాచారం ఇస్తా. అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, అసలు కుట్ర ఉందా లేదా అనేది మొత్తం మాట్లాడతా, వివరించి చెప్తా. ఇన్ని రోజుల పాటు నాకు సపోర్ట్ చేసినటువంటి అందరు కూడా కృతజ్ఞతలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే చూడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఏది అనుకోకుండా జరిగింది అయితే కాదు, ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తే అమెరికాకి వెళ్తే నేను తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి, దానివల్ల తెలంగాణ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ తెలంగాణలో ఎవరున్నారు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ ఖాతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది కాబట్టి ఆ కోణంలోనే నన్ను రద్దు చేసిరన్న విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. శంషాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా, జీవో 111కు తూట్లు, నాలా కన్వర్షన్ లేకుండానే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ నెంబర్ 197/2026లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ అంతా జూనియర్ అసిస్టెంట్ నజీరుద్దీన్ కనుసన్నల్లోనే. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డితో కుమ్మక్కై దందాకు తెగబడిన వైనం. అక్రమార్కులకు బ్యాక్ బోన్గా ఓ టీఎన్జిఓ నాయకుడట. లేని విల్లాలకు పీటీఐఎన్ నెంబర్లు, ఇంటి నెంబర్లు కేటాయింపు. పాపంలో పాలు పంచుకున్న జిహెచ్ఎంసీ అధికారులు. కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ స్థానికంగా జోరుగా సాగుతున్న చర్చ. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులకే రిజిస్ట్రేషన్ చేశామంటూ ఒప్పుకున్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్. ఇది కథ. శంషాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందాట జీవో 111కు తూట్లు పొడుస్తుంది. ఈ మధ్యకాలంలో అధికారులు మొత్తం కూడా అన్ని జీవులకు తూట్లు పొడుస్తూ ఉన్నారు. అన్ని జీవులకు 22A ప్రాంతంలో వెళ్ళి ఆడ బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తారు, లేదంటే నాలా పైన, చెరువుల పైన, నాలాల పైన కట్టడం, అదే బిల్డింగు కడదామని చెప్పేసి వెళ్తే దానికి పర్మిషన్ ఇస్తారు. అన్నిటికీ తూట్లు పడుస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ అధికారులు అంతా కూడా. శంషాబాద్లో అదే జరిగింది. నాలా కన్వర్షన్ లేకుండానే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లాట. డాక్యుమెంట్ నెంబర్ 197/2026లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ పైన ఇదంతా కథ. జూనియర్ అసిస్టెంట్ నజరుద్దీన్ కనుసన్నులను నడుస్తూ ఉందట. ఈ పాపంలో
జిహెచ్ఎంసీ అధికారులు కూడా పాలు పంచుకున్నారట. ఎందుకంటే అందరికి పోతున్న పైసలు మాకు ముట్టద్దని చెప్పేసి వాళ్ళు కూడా ఆయన చేతుట్లు దాపిరట జిహెచ్ఎంసీ అధికారులు. శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది. జీవో 111కు తూట్లు పొడుస్తూ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే తప్పకుండా నాలా కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ జూనియర్ అసిస్టెంట్లు కలిసి రియల్ మాఫియాతో కుమ్మక్కై యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లకు తెగబడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొండుపల్లి వార్డు 119 సర్వే నెంబర్లు 211, 212లకు సంబంధించిన ఓ భారీ అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 197/2026 జనవరి 7న జరిగిన డాక్యుమెంటే అక్రమ రిజిస్ట్రేషన్కు నిలువెత్తు నిదర్శనం అంటూ స్థానికంగా బహిరంగ చర్చ జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ నజరుద్దీన్ కనుసన్నలోనే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వికాస్ రెడ్డితో కలిసి ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి కొట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు బ్యాక్ బోన్గా ఓ టీఎన్జిఓ నాయకుడి అండదండలు మెండుగా ఉండడంతో వీరి దందా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో సాగిందని ఏ ముగ్గురు కలిసినా ఇదే ప్రధాన చర్చ కొనసాగడం విశేషం. ఇప్పుడు శంషాబాద్ ఏరియాలో మొత్తం ఎక్కడ ఒక ఛాయ్ దగ్గర కూర్చున్నా, లేకపోతే ఒక ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నా, ఒక 10 మంది కలిసిన, ఒక ఆటో అడ్డకడ కూర్చున్నా, ఇదే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ గురించే ముచ్చట. టీఎన్జిఓ అధికారి కూడా ఇక్కడ ఉద్యోగి కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారుల ఇలా పాత్ర ఉంది, ఇంతమంది ఉన్నారు, సబ్ రిజిస్టర్ పాత్ర ఉంది, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ పాత్ర ఉంది, ఇంతమంది కలిసి చేస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా మారిందట ఇలా కథ అంతా. ఇంతమంది సపోర్ట్ చేసిన తర్వాత ఎన్నైనా కట్టుకుంటారు యథేచ్ఛగా. తామేమి తక్కువ కాదంటూ ఈ పాపంలో పాలు పంచుకున్న జిహెచ్ఎంసీ అధికారులు లేని విల్లాలకు పీటీఐఎన్ నెంబర్లు, ఇంటి నెంబర్లు కేటాయించి గురుభక్తిని చాటుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ దందాలో రిజిస్ట్రేషన్ల కోసం కోట్ల రూపాయల చేతులు మారినట్లు బహిరంగ ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులకే రిజిస్ట్రేషన్ చేశామంటూ ఆనాడే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వికాస్ రెడ్డి చెప్పడం కొసమెరుపు. సూపర్. ఇదేందో సార్ వార్త. కె శ్రీనివాసరావు మన స్టేట్ బ్యూరో చీఫ్ మహాడైలీ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా ఓ భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం వెలుగు చూసింది. జంట జలాశయమైన ఉస్మాన్ హిమాయత్ సాగర్ నుండి జంట నగరాలకు త్రాగునీరు అందించేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సి అర్జున్ రావు నేతృత్వంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీవో 111 నిబంధనలకు తూట్లు పొడుస్తూ రియల్ మాఫియా పేటరేగిపోతుంది. ఈ జీవో 111 ప్రకారం జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో ఎలాంటి లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్ డ్యాములు, కాంక్రీట్ వాల్స్ చేపట్టకూడదనే నిషేధాజ్ఞలు తుంగలు తొక్కి నాలా కన్వెన్షన్ అనే ప్రాథమిక ప్రక్రియను సైతం గాలికి వదిలేసి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి విల్లాలు, కట్టడాలు లేకపోయినా కాగితాలపై మాత్రం 84 విల్లాలు ఉన్నట్లు సృష్టించి యథేచ్ఛగా సాగించిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల పర్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు శంషాబాద్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా. శంషాబాద్ అనే పేరు దేశంలో ఎవరినైనా చెప్తారు. శంషాబాద్ పేరు అంత బ్రాండ్ ఉంది ఏరియాలో. ఈ మాత్రం అంటున్నా, ఇంత పెద్ద అక్రమ రిజిస్ట్రేషన్ జరిగితే అందరూ తెలిసిపోతుంది. ఇది కళ్ళు బయలు కమ్మే లావాదేవీలు అసలు ఏం జరిగింది వివరాలకు వెళ్తే, శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన అధికారిక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎన్కమన్స్మెంట్ సర్టిఫికెట్లోని వివరాలు పరిశీలిస్తే అధికారుల సాహసం ఎంతటిదో అర్థమవుతుంది. ఈ ఏడాది జనవరి 7, 2026న 07012026 అంటే శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 197/2026తో ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ రిజిస్టర్ అయింది. తొండుపల్లి గ్రామ సర్వే నెంబర్లు 211/EE/1, 211/EE/2, 212/R/1,
by 1 by 1 by 1 by 1 by 1 by 1, 212 by R by 1 by 1 by 2, 212 by R by 1 by 1 by 1 by 2 సహా పలు సబ్ డివిజన్లలో విస్తరించి ఉన్న 26,124 చదరపు గజాల భూమిని ఈ డీడ్ పరిధిలోకి తెచ్చిరట. అయితే రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల ప్రకారంనే ఈ స్థలం యొక్క అధికారిక మార్కెట్ విలువ అక్షరాల మామూలు లేదు ఇక్కడ, అంటే 41,68,00,000 అట. అయితే కాగా దీని కన్సిడరేషన్ వాల్యూను చూసుకుంటే తక్కువ చూపిస్తున్నారట. అయితే బహిరంగ మార్కెట్లో దీని విలువ 100 కోట్లకు పైన ఉంటుందని అంచనా. ఈ వివాదాస్పద రిజిస్ట్రేషన్కు బేస్గా దాదాపు 43 ఏళ్ల హిస్టరీని పరిశీలిస్తూ పాత లింకు డాక్యుమెంట్లను జత చేశారు. ఇందులో ప్రధానంగా 1996 నాటి పాత సేల్ డీడ్లుతో పాటు 2015, 2016, 17లో జరిగిన అంతర్గత కుటుంబ సెటిల్మెంట్లు, సేల్ డీడ్లను లింకులుగా చూపిస్తూ అత్యంత చాకచక్యంగా చట్టబద్ధత కల్పించారు. ఈ భారీ భూ ఒప్పందంలో ఎగ్జిక్యూటెంట్లుగా రాకేష్ కుమార్ అలియాస్ రాకేష్ గార్గ్, సంజయ్ కుమార్, నందకిషోర్ అగర్వాల్,